శ్రీమాత్రే నమః. హరి ఓం. ప్రబోధిని ఏకాదశి వ్రతకథ. కార్తీక మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి తిథిని ప్రబోధిని ఏకాదశి అంటారు. ప్రబోధిని ఏకాదశి మహిమను బ్రహ్మ నారద సంవాద రూపంలో స్కంద పురాణంలో వర్ణించబడింది. ఒకసారి బ్రహ్మదేవుడు నారద మునితో, ఓ మునిశ్రేష్ఠుడా, సకల పాపాలను హరింపజేసేది, పుణ్యాన్ని వృద్ధి కావించేది, ముక్తిని వసగేది అయినట్టి ప్రబోధిని ఏకాదశి మహత్యాన్ని విను. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా, కార్తీక శుక్లపక్షంలో వచ్చేది, మనసుని సకల పాపాలను భస్మీపటలం కావించేది అయిన ప్రబోధిని ఏకాదశి ఈ జగత్తులో ఆవిర్భవించనంత వరకే గంగానది యొక్క శ్రేష్టత పటిష్టంగా ఉండేది. సాగరుని ప్రభావము, సరోవరం యొక్క పవిత్రత ప్రబోధిని ఏకాదశి ప్రకటం కానంత వరకే అద్వితీయంగా ఉండేవి. 1000 అశ్వమేధ యాగాలను 100 రాజసూయ యాగాలను చేయగా కలిగే ఫలితం ఈ ఏకాదశిని పాటించడం ద్వారా సులభంగా కలుగుతుంది అని పలికాడు. బ్రహ్మదేవుని ఈ పలుకులను వినిన నారదముని బ్రహ్మతో, తండ్రి, ఆ రోజు కేవలం ఒకేసారి ఆహారం తీసుకునేవానికి లేదా కేవలము రాత్రి మాత్రమే ఆహారము తీసుకునేవానికి లేదా పూర్తిగా ఉపవాసం చేసేవానికి కలిగే ఫలితమేమిటో చెప్పవలసినది అని అన్నాడు. ఆ ప్రశ్నకు సమాధానంగా బ్రహ్మదేవుడు అతనితో ఇలా అన్నాడు. ఆ రోజు ఒకసారి భుజించేవాడు ఒక జన్మలోని సమస్త పాపాలను నశింపజేసుకుంటాడు. కేవలం రాత్రి మాత్రమే భుజించేవాడు 2 జన్మల పాపాలను నశింపజేసుకుంటాడు. ఇక పూర్తిగా ఉపవసించేవాడు తన 7 జన్మల పాపాలను నశింపజేసుకుంటాడు. పుత్ర, ముల్లోకములలో చూడనిది, కోరనిది, దుర్లభమైనది అయినా దేనినైనను ఈ ప్రబోధిని ఏకాదశి ప్రసాదిస్తుంది. మందర పర్వతం వంటి మహాపాపాన్నైనా ఈ ఏకాదశి భస్మీపటలం చేయగలదు. ఈ ఏకాదశి రోజున చేసుకున్నట్టి పుణ్యం సుమేరు పర్వతమంత ఫలితాన్ని ఇస్తుంది. భగవంతుని ప్రార్థించినట్టి వారిలో, వ్రతభంగము చేసిన వారిలో, నాస్తికులైన వారిలో, వేదనింద చేసేవారిలో, శాస్త్రములకు దుర్వ్యాఖ్యానం చేసేవారిలో, పరభార్యను అనుభవించే వారిలో, మూర్ఖులలో ధర్మం నిలువదు. మనిషి పాపం చేయక పుణ్యవర్తనుడై ఉండాలి. పుణ్యం చేయగోరే వానిలో ధర్మం నశింపకుండా నిలుస్తుంది. ప్రబోధిని ఏకాదశి వ్రతాన్ని గంభీరంగా పాటించేవానికి 100 జన్మల పాపాలు తొలగిపోతాయి. ప్రబోధిని ఏకాదశి నాడు రాత్రి జాగరణ చేసే వ్యక్తి యొక్క భూత భవిష్యత్ వర్తమాన తరముల వారందరూ విష్ణుపదాన్ని పొందుతారు. నారద, కార్తీక మాసంలో వచ్చే ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించడానికి విష్ణు ఆరాధన చేయని వానికి సమస్త పుణ్యము నశిస్తుంది. ఓ బ్రాహ్మణోత్తమ, మనిషి కార్తీక మాసంలో నిశ్చయంగా విష్ణువును ఆరాధించాలి. కార్తీక మాసంలో తన వంట తానే చేసుకునేవాడు చాంద్రాయణ వ్రత ఫలితాన్ని పొందుతాడు. కార్తీక మాసంలో విష్ణు కథల శ్రవణ కీర్తనలు చేసేవాడు 100 గోవులను దానం చేసిన ఫలితాన్ని పొందుతాడు. నిత్యం శాస్త్రాలను అధ్యయనం చేసే వ్యక్తి 1000 యజ్ఞఫలాన్ని పొందగలుగుతాడు. భగవత్ కథలను విని తన శక్త్యానుసారం వక్తకు దక్షిణను ఇచ్చేవాడు శాశ్వతమగు భగవద్ధామాన్ని చేరుకుంటారు. ఇది వినిన నారదుడు అప్పుడు ఆ ఏకాదశి వ్రత విధానాన్ని గురించి అడిగాడు. దానికి ప్రత్యుత్తరంగా బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు. ఓ ద్విజశ్రేష్ఠుడా, ఆ రోజు మనుషుడు బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేచి కాళ్ళు చేతులు కడుక్కొని స్నానం చేసి కేశవుని ఆరాధించాలి. తరువాత అతడు మంత్రోచ్చారణం చేస్తూ ఈ ఏకాదశి రోజు నేను ఉపవసించి కేవలం ద్వాదశి రోజునే ఆహారాన్ని తీసుకుంటాను. ఓ పుండరీకాక్ష, అచ్యుత, నేను నీకు శరణుదొచ్చి ఉన్నవాడను, నన్ను రక్షింపుము అని వ్రతదీక్షను చేపట్టాలి. ఈ ఏకాదశి వ్రతాన్ని మనిషి పరమానందంతో ఆచరించి విష్ణువు చెంత రాత్రి జాగరణ చేయాలి. జాగరణ చేస్తూ అతడు భగవంతుని దివ్య గుణాలను కీర్తించాలి, వినాలి. ఆ రోజు అతడు సమస్త లోభాలను విడిచిపెట్టాలి. ఈ ఉపదేశాన్ని పాటించే పుణ్యాత్ముడు పరమ గమ్యాన్ని చేరుకుంటాడు. జనార్దనుని కదంబ పూలతో అర్చించేవాడు యమ సదనానికి వెళ్ళనే వెళ్ళడు.
గరుడధ్వజుని అనగా విష్ణువును కార్తీక మాసంలో గులాబీలతో అర్చించేవాడు నిశ్చయంగా ముక్తిని పొందుతాడు. భగవానుని వకుల అశోక పుష్పాలతో అర్చించేవాడు ఆకాశంలో సూర్యచంద్రులు ప్రకాశించేంత వరకు శోక విముక్తుడై ఉంటాడు. దేవదేవుని సమీపత్రాలతో పూజించేవాడు యమరాజు దండనం నుండి తప్పించుకుంటాడు. దేవతా నియామకుడగు విష్ణువును వర్ష ఋతువులో చంపక పుష్పాలతో పూజించేవాడు ఈ భౌతిక జగత్తులో తిరిగి జన్మించవలసిన పని ఉండదు. విష్ణువుకు పసుపు పచ్చని కేతకీ పుష్పాలను అర్చిస్తే మనుజుడు కోట్ల కొలది జన్మలలో ప్రోగుపడిన పాపాలు నశిస్తాయి. అరుణవర్ణ సుగంధ శతపత్ర కమలాలతో జగన్నాథుని పూజించేవాడు భగవన్ నిలయమైన శ్వేత ద్వీపాన్ని చేరుకుంటాడు. ఓ బ్రాహ్మణోత్తమ, ఏకాదశి రోజు రాత్రి మనుజుడు జాగరణ చేయాలి. ద్వాదశి రోజు అతడు విష్ణువును ఆరాధించి బ్రాహ్మణులకు భోజనం పెట్టి వ్రత పరిసమాప్తి చేయాలి. మనుజుడు తన శక్త్యానుసారం గురుదేవుని అర్చించి ఆయనకు దక్షిణను సమర్పిస్తే భగవంతుడు అతని ఎడ ప్రసన్నుడవుతాడు. కార్తీక మాస శుక్లపక్ష ఏకాదశి తిథి అయిన ప్రబోధిని ఏకాదశి వ్రతకథ సమాప్తము.